నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను శివాని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైనర్ బాలిక కుటుంబానికి సీతక్క పరామర్శ. నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హామీ. తిరుపతి రూయాలో సత్యకుమార్ ఆకస్మిక తనిఖీ. సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. మంత్రిగా తొలిసారి గుత్తిలో పయ్యగుల కేశం అడుగు. గజమాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం. నీట్ పేపర్ లీకేజ్ పై ఖమ్మంలో పీడీఎస్యూ ధర్నా. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఫైర్. హైదరాబాద్ మియాపూర్లో హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు. భార్య శారద, ఇద్దరు ఆడపిల్లలతో కూలి పనుల కోసం బానోత్ నరేష్ మరిపెడ మండలం లక్ష్మతండా నుంచి మియాపూర్లో ఉంటున్నారు. ఈ నెల 7న నరేష్ కుమార్తె 12 ఏళ్ల వసంత అదృశ్యమైంది. 7 రోజుల తర్వాత మియాపూర్ సమీపంలోని జంగల్లో ఆమె మృతదేహం కాలిన స్థితిలో లభించింది. అయితే మైనర్ బాలిక హత్య ఘటన కలిచివేసిందని, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని సీతక్క చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీతక్క బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎల్లంపేట జిల్లా మరి డోర్నకల్ నియోజకవర్గం ఎల్లారెడ్డిపల్లి తండా ఎల్లంపేట తండా ఒక 15 రోజుల క్రితమే ఏదైతే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడిగూడ తండా నడిగడ్డ తండాకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్ల కని వెళ్తే మరి అదృశ్యమై 8 రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే, ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. తిరుపతి రూయా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంతో పాటు రోగులు ఉన్న వార్డులను ఆయన పరిశీలించారు. వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సత్యకుమార్. మంత్రి పర్యటన సమయంలో తన ఛాంబర్లో లేని రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాధిపతుల కార్యాలయాలకు తాళాలు వేసి ఉంటాడని మంత్రి సీరియస్ గా తీసుకున్నారు. హాస్పిటల్లో అపరిశుభ్ర వాతావరణంపై సత్యకుమార్ ఫైర్ అయ్యారు. తిరుపతిలో రూయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని, ఐసీయూని, ఎమర్జెన్సీ వార్డులని తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం, విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్, మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళాల్సి ఉంది. వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది,
తిరుపతిలో రూయి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని, ఐసీయూని, ఎమర్జెన్సీ వార్డులని. ముస్లింలను గుండెల్లో పెట్టుకుంటానని, వారి అభివృద్ధి తన బాధ్యత అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. బక్రీద్ సందర్భంగా శ్రీకాళహస్తి ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలకు సుధీర్ రెడ్డి హాజరు అయి దువా చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తిలో ఈద్గా కోసం 11 ఎకరాలు కేటాయించినట్లు సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. మరో ఈద్గా కోసం కూడా ఆయన 4 ఎకరాలు కేటాయించి ముస్లింలపై తన ప్రేమను గోపాలకృష్ణారెడ్డి చూపించారన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇమాన్ మౌజులంలకు జీతాలు అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రంజాన్ తోఫా ఇస్తామని చెప్పారు. మైనారిటీ సోదరులకి అతనే ఎవరైతే నా మంచి స్నేహితులు ఉన్నారో అందరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా బక్రీద్ ముబారక్. చాలా ఆనందంగా ఉంది. పూజలు చేశాం, దువా ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు కూడా దువా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్ దువా అని అర్థమైంది. బాగా గట్టి కోరుతున్నారు. ఎందుకంటే ముస్లిం వార్డ్స్ లో వచ్చిన మెజారిటీ వేరే ఇక్కడ వార్డ్స్ రాల కాబట్టి వారి నమ్మకం మీద నా మీద 40,000 మెజారిటీ పైసలు ఇచ్చారు. ముస్లిం సోదరులు పైసలు అంటే 44 అని కరెక్ట్ చెప్పాలి. ఇంత మెజారిటీ ఇచ్చిందంటే మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. తప్పకుండా ఈ పవిత్ర ప్లేస్ లోని పవిత్ర మాసంలో పవిత్ర ప్లేస్ కూర్చోం. మేమందరం కూడా కలిసి పూజ చేసాం, నమాజ్ చేసాం. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సోదరులకి అటనే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా అనంతపురం జిల్లా సరిహద్దులలో అడుగుపెట్టారు. గుత్తి మండల శివారులోని జిల్లా సరిహద్దు వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, జేసీ అస్మిత్ రెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అలిమినేని సురేంద్రబాబు, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ నేతలతో పార్టీ శ్రేణులు భారీ క్యాన్వాయ్గా వెళ్లి గజమాలతో మంత్రిని సన్మానించారు. తర్వాత బాట సుంకలమ్మ గుడిలో కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు. జై పయ్యావులా అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుందా? త్వరలో గద్వాల్ ఎమ్మెల్యే పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. ఆయన బాటలోనే అలంపూరి ఎమ్మెల్యే సైతం పార్టీ వీడతారా? ఈ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు మంత్రి చక్రం తిప్పుతున్నట్టు సాగుతున్న ప్రచారంలో నిజమెంత? ఇందులో రాష్ట్ర మంత్రి ఎలాంటి రాజకీయ సమీకరణాలు సాగిస్తున్నారు? ఇంతకీ ఆ మంత్రి ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని అన్న గేయ వాక్కులు బీఆర్ఎస్ కు మాత్రం అస్సలు సూటబుల్ కాదు. అసలే ఘోర ఓటమితో సతమతమవుతుంటే ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు మూటాముళ్ళు సర్దుకొని అధికార పార్టీలోకి చెక్కేయడానికి చూస్తుంటే ఇంకా జరిగేవన్నీ మంచేమిటని గులాబీ పార్టీ నేతలు తెగ గుబులు చెందేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ఈ అపరిమిత సంతోషం మాట ఎలా ఉన్నా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం హస్తం పార్టీకి కాస్త నిరుత్సాహం కలిగించింది. అయితే రాష్ట్రంలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని 2 ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావుతో చాలా సన్నిహిత్యం ఉంది.
గతంలో ఈ ఇద్దరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఆ సమయంలో గద్వాల్లో 2 వర్గాలుగా ఉన్న బీఆర్ఎస్ లో ఓ వర్గానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మద్దతు తెలుపగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జూపల్లి కృష్ణారావు మద్దతు తెలిపారని నాడు వార్తలు వచ్చాయి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారేలా మంత్రి జూపల్లి కృష్ణారావు చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే తన అంతరంగాన్ని బయటకు తెలియజేయున్నా త్వరలో బీఆర్ఎస్ వీడుతారని ప్రచారం సాగుతోంది. పార్టీ మారాలని తనపై చాలా ఒత్తిడి ఉందని, గద్వాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీ పంచన చేరడం తప్పనిదని బండ్ల భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తెలియజేస్తున్నట్టు సమాచారం. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ఖమ్మంలో పీడీఎస్యూ ధర్నా చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను పీడీఎస్యూ నేతలు దహనం చేశారు. పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల పేర్లతో పేపర్లు లీక్ చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేయాలన్నారు. నీట్ అవకతవకలపై ప్రధాని మోదీ జవాబు చెప్పాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ ఏదైతుందో దాన్ని నిరసిస్తూ పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి అయినటువంటి స్పందించబడడం నిరసిస్తూ దేశ ప్రధాన దిశమని పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ అధికారులు ఎవరుతున్న వాళ్ళందరూ కూడా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. పీడీఎస్గా ఈరోజు గ్రేస్ మార్కుల పేరుతోటి బీహార్ లాంటి, జార్ఖండ్ లాంటి, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 30 నుంచి 32 లక్షల రూపాయలకి పేపర్లు అమ్ముకొని ఈరోజు అత్యధికంగా చరిత్రలో లేనంత విధంగా అత్యధికంగా మొదటి ర్యాంకులు రావడం అనేది ఇది అసాధ్యం అని చెప్పేసి, అవకతవకలు అని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కోర్టుకు ఎక్కి సుప్రీంకోర్టు ఆశ్రయించినా కూడా సుప్రీంకోర్టు స్పందించింది కానీ ఇప్పటివరకు దేశ ప్రధాని కానీ స్పందించలేదు. మేము ఏమడుగుతున్నాం అంటే, ఒక దేశ ప్రధానిగా ఉండి విద్యార్థుల నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించకపోవడం అనుకున్నటువంటి రహస్యం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ ఏదైతుందో దాన్ని నిరసిస్తూ పీడీఎస్ ఖమ్మం జిల్లా అక్రమాల పుట్టగా మారిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. సామాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నీట్లో జరిగిన అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతి చోట్ల కూడా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీహార్ కానీ, హర్యానా కానీ, యూపీ కానీ ఇది లీక్ అవుతున్నా కానీ, గుజరాత్ కానీ ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకే వరకు ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు అన్ని సంఘాలతో పాటు తెలంగాణకి వెళ్ళి ఒక గళాన్ని వినిపించడానికి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర పరిధిలో ఏదున్నా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా పరిష్కరిస్తాము. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, అందరం అక్కడికి వెళ్ళి నిలదీసి ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అయిపోయి ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీహార్ కానీ, హర్యానా కానీ, యూపీ కానీ ఇది లీక్ అవుతున్నా కానీ, గుజరాత్ కానీ ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకే వరకు ప్రతి ఒక్క
విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు. ఈ యొక్క బీజేపీ పాలిత ప్రాంతాలలో పేపర్లు లీకేజ్ అనేటివి చాలా ఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న బీహార్లో జరిగినాయి, హర్యానాలో జరిగినాయి. హర్యానాలో హైకోర్టు తీర్పు 2018లో ఈ గ్రేస్ మార్కులు కలపడానికి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది క్లాట్ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. క్లాట్ ఎగ్జామ్కి లేట్ అయిన సమయంలో కొంతమందికి గ్రేస్ మార్కులు కలపమని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇస్తే హర్యానా ప్రభుత్వము ఇక్కడ మొన్న ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎన్టీఏ వాళ్ళు ఆ యొక్క జడ్జిమెంట్ని పట్టుకొని నీట్ ఎగ్జామ్లు రాసిన వాళ్ళకి ఎవరైతే లేట్ అయినారో కొన్ని సెంటర్లలో వాళ్ళకి 30 నిమిషాలు లేట్ అయితే 30 క్వశ్చన్లు కలపడము, 60 నిమిషాలు లేట్ అయితే 60 క్వశ్చన్లు కలపడం జరిగింది. అంటే ఒక క్వశ్చన్ 4 మార్కులు. ఆ విధంగా కలుపుకుంటే వాడు రాసినా రాయకపోయినా వాడు లేట్ అయినందుకు వాడికి మార్క్స్ ఎలిజిబుల్ అయినాయి. కష్టపడి చదువుకొని రాసిన వాడికి మాత్రం మార్క్స్ రాలేవు. ఈ యొక్క బీజేపీ పాలిత గల్లీ నుంచి ఢిల్లీ వరకు గల్లిని వెలుస్తా ఉన్నాయి. ఏంటి ఫీజులు, ఒత్తిడి, ర్యాంకులు ఇవేనా? విద్య అంటే విజ్ఞానం ఇవ్వాలి, విద్య అంటే సమాజ మార్పుకు దోహదపడాలి. వాళ్ళకు న్యాయం జరగాలంటే ఈ నీట్ పరీక్షలపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. బాధ్యులపై కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే తప్ప విద్య నమ్మకం కుదురుతుంది. ఇప్పటికే 15 సార్లు పేపర్ లీక్ అయినా ఎవరి మీద ఏం చర్యలు తీసుకోకపోతే ముందు ఇంకెన్ని దారుణాలు చూడాలో. అందుకనే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి గల్లీ నుంచి ఢిల్లీ వరకు గల్లిని వెలుస్తా ఉన్నాయి. ఏంటి ఫీజులు, ఒత్తిడి, ర్యాంకులు ఇవేనా? విద్య అంటే విజ్ఞానం ఇవ్వాలి, విద్య అంటే సమాజ మార్పుకు దోహదపడాలి. వాళ్ళకు న్యాయం జరగాలంటే. అనంతపురం జిల్లా గుత్తికోట రైల్వే స్టేషన్ ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. 3 రోజుల క్రితం గుత్తికోట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పొలంలో ఓ వ్యక్తికి వజ్రం దొరికిందని సమాచారం తెలియడంతో వజ్రాల వేట ప్రారంభించారు. వజ్రాల కోసం సుదూర ప్రాంతాల నుండి వందలాది మంది వస్తున్నారు. ఓ వజ్రం దొరికితే తమ కుటుంబాలు బాగుపడతాయంటూ వజ్ర అన్వేషణ మొదలుపెట్టారు. పొలాలలో వజ్రాల అన్వేషణకు వచ్చిన వారితో ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. వాహనదారులు కూడా వజ్రాల వెతుకులాటలో పడ్డారు. గుత్తికోట రైల్వే స్టేషన్ సమీపంలో వజ్రాల వేట కొనసాగుతుండటంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. బోధలో భారీగా అక్రమ ఇసుక దందా జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా ఒక లారీ దొంగదారిలో బోధ్ రావడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులు, మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇసుక లారీ వద్దకు చేరుకున్న అధికారులు అక్కడ లారీ డ్రైవర్ లేడనే నెపంతో వదిలేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ వివరాలు పూర్తిగా అధికారుల వద్ద ఉన్నా పట్టించుకోకపోవడంతో స్వతంత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి అక్రమ దందాలు సాగనివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరారు. कैसा फोन कर दे? हाँ, अब तुम्हारा गाड़ी पंचर हो गया, कुछ हो गया तो सेठ को फोन कर देना, फिर वो नंबर दो मेरे को, ओनर को भिजाओ, ओनर को भिजाओ ना तो आप आओ। कल नहीं भाई, इधर सुनो, कल से तुम्हारा गाड़ी रोड पे नहीं आता। अभी अच्छी तरह के आके पुलिस स्टेशन लेके आए तो ठीक है, नहीं तो कल से तुम्हारा गाड़ी रोड पे नहीं रहता, चलता ही नहीं गाड़ी। तुम्हारा ओनर का बोलो, नंबर बोलो। ड्राइवर से किन्नर से नहीं चाहिए, आप चला के आए, जब आप तो ये करना, इसको रेस्पॉन्सिबल लेना पड़ता, नहीं तो फिर कल से आप गाड़ी यहाँ से नहीं लेके जाते, आप गाड़ी नहीं लेके जाते गाड़ी यहाँ से, फिर सेट का नंबर दो। हाँ, नंबर नहीं तो गाड़ी कैसा चला रहे, आप नंबर नहीं तो गाड़ी कैसा चला रहे जी। తిరుమల శ్రీవారిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించేశారు. భారత నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ప్రధాని మోదీకి అలాగే చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఆరోగ్య
ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణ కావాల్సిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావాల్సిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను. వికసిత్ భారత్ నిర్మాణ కావాల్సిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావాల్సిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా సచ్చిదానంద స్వామి 82వ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు దత్తక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కైకలూరు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దత్తక్షేత్రంలో లోక కళ్యాణం కోసం వేద పండితులు పూర్ణాహుతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దత్తపీఠంలో యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం. దానికి పూర్ణాహుతి రావాలని కృష్ణమూర్తి గారు కోరితే దానికోసం వచ్చాను. అన్నీ ఇది లోక కళ్యాణం అంటే సమాజం బాగుండాలని చేసే కార్యక్రమాలు. దీనివల్ల మనం చాలా మనకి తెలవకోకుండా ఇది పూర్వకాలం నుంచి మనకు వస్తున్న ఈ ఆచారాలు మనం ఇంకా ఈ దేశంలో మనం పాటిస్తూ ఉన్నాం. ఇంకా ఇది పుణ్యభూమిగా ఉంది. తప్పకుండా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని, తప్పకుండా అందరూ రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ సుఖశాంతిగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దత్తపీఠంలో యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం. దానికి పూర్ణాహుతి రావాలని కృష్ణమూర్తి గారు కోరితే దానికోసం వచ్చాను. అన్నీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన భార్య పద్మావతి పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని ఉత్తమ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారాయన. 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్ గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతుంది. నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి
ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.